వెల్కమ్ టు అవర్ ఛానల్ అద్భుతం. నేను ఈరోజు మీకు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బియ్యపిండి వడియాలు ఎలా మేక్ చేయాలో చేసి చూపించబోతున్నానండి. నేను వీటిని తైవాన్లో మేక్ చేశాను, అది దీని యొక్క స్పెషల్. సో నేను ఈ బియ్యపిండి వడియాలని మేక్ చేయడం కోసం ఈ సైజు కప్పుతో ఒక కప్పు బియ్యపిండిని తీసుకున్నానండి. నేనైతే స్టోర్లో దొరికే బియ్యపిండిని తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ఈ బియ్యపిండిని వాటర్ కలుపుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి మనం తీసుకున్నటువంటి ఈ బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్పూన్తో చక్కగా ఒకసారి ఆ పిండిని నేను చూపిస్తున్న విధంగా చక్కగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను 1 కప్ బియ్యపిండిని తీసుకున్నాను కాబట్టి ఇందులోకి ఒక 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని పిండిని చక్కగా పల్చగా నేను చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇదిగోండి, మనం చక్కగా ఆ బియ్యపిండిని మిక్స్ చేసుకుంటే మన బియ్యపిండి ఉండలు లేకుండా ఈ విధంగా రెడీ అయిపోతుంది. చూడండి, చూస్తుంటే తిక్కగా ఉన్న పాలలాగా తయారైంది కదా. ఈ విధంగా మేక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం రెడీగా ఉంచుకున్నటువంటి జీలకర్ర, పచ్చిమిర్చిని కచ్చా బిచ్చాగా నూరి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, అంటే ఒక గిన్నె అండి, దలసరి గిన్నెని తీసుకోవాలి. ఆ గిన్నెని పెట్టుకొని అందులోకి ఒక 6 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను 1 కప్ ఆఫ్ బియ్యపిండిని తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసుల వాటర్ని నేను ఈ గిన్నెలో పోసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి మనం మేక్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, జీలకర్ర ముద్దని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మరీ ఎక్కువ వేస్తే ఉప్పగా ఉంటుందండి, కాబట్టి కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇట్లా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసి వాటర్ రోల్ బాయిల్ అయ్యేంత వరకు బాగా మరగనించుకోవాలి. ఆ తర్వాత మనం మేక్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఈ బియ్యపిండిని కూడా తీసుకొచ్చి ఇందులోకి యాడ్ చేసి గంటెతో చక్కగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని ఒక 5 లేదా 6 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో నేను చూపిస్తున్న విధంగా గంటెతో ఈ పిండిని కదిలిస్తూ ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టకుండా ఉండడం కోసం. చూడండి, మన వడియాలు మేక్ చేసుకోవడానికి పిండి చక్కగా రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఈ విధంగా రెడీ అయిన పిండిని మనం టెర్రస్ మీద శుభ్రమైన ఒక క్లాత్ తీసుకొని దాన్ని చక్కగా పరుచుకొని దానిపైన నేను చూపిస్తున్న విధంగా స్పూన్తో కొంచెం కొంచెం పిండిని తీసుకొని వడియాల్ని మేక్ చేసుకోవాలి. వడియాలు పెట్టడం చాలా ఈజీ అండి. స్పూన్తో పిండి తీసుకోవడం, చక్కగా అలా పక్కన పెట్టడం, అంతేనండి. అలాగే ఫ్లోర్ మేక్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. ఈ పిండి మొత్తాన్ని, అంటే ఈ మేక్ చేసుకునేటటువంటి వడియాల పిండిని మేక్ చేయడానికి నాకు జస్ట్ ఒక 7 మినిట్స్ పట్టిందండి. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఒక 10 మినిట్స్ పడుతుంది, అంతే. కానీ ఈ వడియాలు ఎంతో టేస్టీగా ఉంటాయి. బియ్యపిండి వడియాల్ని మనం ఒకసారి టేస్ట్ చేస్తే అస్సలు వదలలేము. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. ఇదిగోండి, ఈ వడియాల్ని చక్కగా స్పూన్తో తీసుకుంటా ఈ పిండి మొత్తాన్ని కూడాను నేను చూపిస్తున్న విధంగా వడియాల్లాగా పెట్టేసేసాను. దీన్ని మొత్తాన్ని కూడాను ఫుల్ డే ఎండలో బాగా ఎండనివ్వాలండి. నేను ఇప్పుడు 7 ఆ టైంలో వడియాల్ని మేక్ చేసి పెడుతున్నాను టెర్రస్ మీద. సో ఫుల్ డే మొత్తం కూడా బాగా ఎండలో ఎండనిచ్చేసేసాను. ఇదిగోండి, ఇప్పుడు టైం 5 o'clock అయిందండి, ఈవినింగ్ 5 అయింది. సో టెర్రస్ మీదకి వచ్చేసాము. మా టెర్రస్ మీద నుంచి వ్యూ చాలా బాగుంటుందండి తైవాన్లో. చూడండి, అది 101 అండి, వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్. చాలా బాగుంటుంది ఇది. ఈ ప్లేస్కి, విజిటింగ్ ప్లేస్కి చాలామంది వస్తారండి ఇక్కడికి. అది మా టెర్రస్ మీద నుంచి చక్కగా కనిపిస్తుంది. సూపర్గా ఉంటుంది ఆ బిల్డింగ్. అలాగే ఇప్పుడు మన వడియాల పరిస్థితి చూద్దాం. ఇదిగోండి మన వడియాలు. ఇదంతా కూడా మా టెర్రస్ అన్నమాట. టెర్రస్ మీద ఒక దిమ్మెల్లాగా ఉంటే వాటి మీద క్లాత్ వేసి నేను చక్కగా వడియాలు పెట్టాను. అవి ఎగిరిపోకుండా ఉండడానికి 4 సైడ్స్ కూడా సపోర్ట్గా గిన్నెలో వాటర్ నింపి అలా ఉంచాను. అదిగోండి, మన వడియాలు అయితే బాగా ఎండిపోయాయి. ఎండ బాగా వేసిందండి. సో ఫుల్ డే మొత్తం కూడా ఎండలో ఉంచాం కదా, చక్కగా ఎండిపోయాయి. ఇప్పుడు వీటిని మనం
తీసుకొని బ్యాక్కి వెళ్ళిపోవాలి. వడియాలు కనుక కొంచెం ఎక్కడైనా తడి ఉంటే కనుక తర్వాత రోజు కూడా మీరు వాటిని బాగా ఎండబెట్టాలండి. నావైతే బాగా ఎండిపోయాయి. సో ఆ క్లాత్ని బ్యాక్కి తిప్పి దానిపైన కొంచెం వాటర్ చల్లి ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా ఈ వడియాల్ని చక్కగా ఒలుచుకోవాలి. ఫస్ట్ ఎడ్జెస్ని కొంచెం మెల్లగా తీసుకుంటే మన వడియం అనేది విరక్కుండా చక్కగా వస్తుందండి. మనం వేసిన షేప్లో చక్కగా వస్తుంది. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చక్కగా ఈ వడియాలన్నింటినీ కూడాను ఒలిచేసుకోవాలి. ఈ విధంగా వలుచుకున్నటువంటి వడియాల్ని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా వడియాలన్నింటినీ కూడాను చక్కగా ఒలిచి పక్కన పెట్టేసేసుకుంటున్నాము. ఇలా ఒలుచుకున్నటువంటి వడియాల్ని తర్వాత రోజు బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి. బాగా ఎండలో ఒక టూ డేస్ పాటు నేను బాగా ఎండబెట్టాను. అలా ఎండిపోయిన తర్వాత థర్డ్ డే అండి మన వడియాలు ఇలా రెడీ అయిపోయాయి. చక్కగా చాలా బాగున్నాయి కదా. ఈ వడియాల్ని మనం ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకుంటే మన వడియాలు రెడీ అయిపోతాయండి. మనం అప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మేక్ చేసుకోవచ్చు. సో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ ఎక్కనివ్వాలి. అలా హీట్ ఎక్కిన ఆయిల్లోకి మనం తయారు చేసి పక్కన పెట్టుకున్నటువంటి వడియాల్ని వేసుకొని నేను చూపిస్తున్న విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా కరకరలాడేటటువంటి బియ్యపిండి వడియాలు రెడీ అయిపోతాయి. ఈ టిప్స్ ఫాలో అయ్యి చక్కగా నేను చూపించిన విధంగా చేసుకోండి. ఎంతో సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా ఉండేటటువంటి వడియాలు మీ సొంతం అవుతాయి. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. బాయ్.